అందరికీ నమస్తే. నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇప్పుడు మీకు ఒక వీడియోలో మీ అందరికీ తెలుసు, ఆంధ్ర పోడ్కాస్టర్ విజయ్ కేసరి చాలా రోజులు గ్యాప్ వచ్చేసింది. ఈ మధ్య ఏపీఎస్సి స్కామ్ ఒకటి బయటికి రావడంలోనే ఎక్కడున్నాడు మన విజయ్ అని చెప్పేసి పాపం వైసీపీ వాళ్ళు ఇప్పటిదాకా ఇస్తున్నటువంటి పేమెంట్ని డబల్ చేసి, అరే విజయ్ నువ్వైతే మీసాలు లేకుండా బొద్దుగా చిన్న పిల్లాడు చెప్పినట్టు చెబుతావు, బాగా కనెక్ట్ అవుతావు. అంటే తప్పుని కూడా బాగా కనెక్టివిటీగా చెప్పగలుగుతున్నావు, నీకు ఒక స్టైల్గా ఉంది కాబట్టి నువ్వు రావాలి, జగన్ అన్న చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నాడు అని చెప్పగానే మన విజయ కేసర్ రెడ్డి అంటే విజయ్ ఏం చేశారంటే వచ్చేసాడు. ఇక ఏపీఎస్ మీద మనోడు బొద్దుగా మాట్లాడటం మొదలుపెట్టాడు. అయితే మా వైసీపీలో వాళ్ళకైతే చలామణి అవుతాడు, కానీ సామాన్య ప్రజలు కానీ పూర్తి స్థాయిలో ఫోకస్ పెడితే ఈడు ఎంత ఎర్రిపప్పని చేస్తున్నాడో జనాల్ని, ఈడెంత ఎర్రిపప్పో పూర్తిగా అర్థమైపోయింది. సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన విజయ్ కేసరి అలియాస్ ఆంధ్ర పోడ్కాస్టర్ ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి మనం చూద్దాం. చూసిన తర్వాత ఆ వీడియోకి మనం కౌంటర్ ఇద్దాం. చూడండి ఒకసారి మనోడు ఎంత ముద్దుగా సమాధానం చెప్తాడంటే అసలు మామూలుగా ఉండదు మనోడు వ్యవహారం. ఒకసారి చూడండి. విజయవాడ దగ్గర హాయ్లాండ్ లో ఏపీఎస్సికి సంబంధించిన ప్రాసెస్ అన్ని కండక్ట్ చేశారు అనే ఆర్గ్యుమెంట్ ని తీసుకొచ్చారు. కానీ పాపం ఇప్పుడు సిబిఎన్ గారి గవర్నమెంట్ లో ఉన్న గవర్నమెంట్ ఆఫీసర్స్ ఆ ఎగ్జామ్ ప్రాసెస్ ని ఎలా కండక్ట్ చేశారో కోర్టుకి ఏమైనా ఎఫిడవిట్ సబ్మిట్ చేశారు తెలుసా? ఆ ఎగ్జామ్ కి సంబంధించిన ప్రాసెసెస్ అన్ని కూడా ఏపీఎస్సి ప్రిమిసెస్ లో అండ్ ఎస్ఆర్ఆర్ అండ్ సివిఆర్ కాలేజ్ లో జరిగాయి. ప్రతిదీ సీసీటీవీ సర్వేలెన్స్ లోనే జరిగింది. ఆన్సర్ షీట్స్ ఎవాల్యుయేషన్ అవ్వచ్చు, ఓఎంఆర్ షీట్స్ ఎవాల్యుయేషన్ అవ్వచ్చు, ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం అవ్వచ్చు, ఎవ్రీథింగ్ సీసీటీవీ సర్వేలెన్స్ లోనే జరిగింది. అండ్ ఈ ఎంటైర్ ప్రాసెసెస్ ని ఎగ్జిక్యూట్ చేసింది కూడా గవర్నమెంట్ ఆథరైజ్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండ్ గవర్నమెంట్ స్టాఫే. అఫీషియల్ ప్రొసీజర్ ప్రకారమే చేశాము అని క్లియర్ కట్ గా సిబిఎన్ గారి గవర్నమెంట్ లో ఉన్న గవర్నమెంట్ ఆఫీసర్సే కోర్టుకి ఎఫిడవిట్ సబ్మిట్ చేశారు. అయినా కూడా హాయ్లాండ్ లో జరిగాయి అని మనోడు చెప్పాడు కదా ముద్దుగా. సరే, ఇప్పుడు అది ఎప్పుడు అఫిడవిట్ లో సమర్పించారంటే మీరు దానికి సంబంధించినటువంటి కాలాన్ని నేను మీకు అక్కడ ఇస్తాను. చూడండి ఏంటి ఎక్స్ట్రాస్ ఫ్రమ్ ద అడిషనల్ అఫిడవిట్ ఫర్ ద ఏపీఎస్సి డేట్ 14/11/2025. అంటే ఎవడో ఒకడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారితో అనుబంధం ఉన్నటువంటి వ్యక్తి మా జగన్మోహన్ రెడ్డిని కాపాడాలనే ఉద్దేశంతో ఒక అఫిడవిట్ సమర్పించాడు. కానీ మనకు సిట్ రిపోర్ట్ ఎప్పుడు వచ్చింది? నిన్న 18/6/2026 వచ్చింది. అరే నువ్వు 18/6/2026 జరిగిన సిట్ రిపోర్ట్ గురించి నువ్వు మాట్లాడాలి, కానీ నువ్వు వేసినటువంటి అఫిడవిట్ గురించి మాట్లాడతావేంటి? అఫిడవిట్ అనేది మీకు బేస్ కాదు. జగన్మోహన్ రెడ్డి గారి టైంలో నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఏదైతే ఏపీఎస్సిలో స్కామ్ జరిగిందని చెప్పేసి 2024లో అప్పుడే ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలోనే భావించి హైకోర్టు ఒక సిట్టు దర్యాప్తు బృందాన్ని వేయించింది. అప్పుడు ఎవరున్నారయ్యా? జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి 100 మగాదులు ఉన్నారు. వాళ్ళు ఏం చేశారు? ఒక రిపోర్ట్ రాసి ఇచ్చేశారు. ఆ రిపోర్ట్ని కోర్టుకు సబ్మిట్ చేశారు. అది 2024-25లో వాళ్ళు పెట్టినటువంటి రిపోర్టు. కానీ అది ఫైనల్ రిపోర్ట్ కాదు. ఏదైతే 18/6/2026న సిట్ ఇచ్చినటువంటి రిపోర్టు. ఈ రిపోర్ట్లో చాలా కీలకమైనటువంటి అంశం ఏంటయ్యానంటే హాయ్లాండ్లో వీళ్ళు పరీక్షా పేపర్ పత్రాలు ఏదైతే అప్పటి ఏపీఎస్సికి చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తికి పర్మిషన్ లేకుండా సెక్రటరీగా ఉన్నటువంటి పివిఎస్ఆర్ ఆంజనేయులు గారి ఆధ్వర్యంలో హాయ్లాండ్కి పేపర్ సమర్పించినందుకు అక్కడ పెట్టినందుకు గాను వీళ్ళు చెల్లించినటువంటి డబ్బులకు సంబంధించినటువంటి ఒక డేటా టోటల్ పేమెంట్ ఎంత చెల్లించారయ్యా అంటే 20,06,000 రూపాయలు చెల్లించారు. సరే, చెల్లింపు డేట్లు చెప్తాను నేను. చూడండి ఎవరిని మోసం చేస్తున్నాడు వీడు, ఎవరికి పిచ్చోళ్ళని చేస్తున్నాడు. 6/12/2021 5 లక్షల రూపాయలు చెల్లించాడు. తర్వాత 10/12/2021 5 లక్షల రూపాయలు చెల్లించాడు. ఆ తర్వాత 4/1/2022 3 లక్షల రూపాయలు చెల్లించాడు. 11/1/2022 మళ్ళీ 3 లక్షల రూపాయలు చెల్లించాడు. 1/2/2022 4,06,000 రూపాయలు చెల్లించాడు. ఇది గవర్నమెంట్ పోర్టల్ నుంచి హాయ్లాండ్కి చెల్లించినటువంటి డబ్బులు. వీడు ఎంత దరిద్రంగా చెప్తున్నాడండి. అసలు ఈడు ఎక్కడో అఫిడవిట్లో వేసినటువంటి అడిషనల్ రిపోర్ట్ని బేస్ చేసి చెప్తున్నాడు, కానీ నిన్న 18వ తారీఖు ఇచ్చినటువంటి సిట్ రిపోర్ట్ని, ఆ రిపోర్ట్ని మాత్రం వీళ్ళు చెప్పట్లా. ఎప్పుడో వాళ్ళకు అనుకూలమైనటువంటి అధికారులు
ఇప్పుడు సిట్టు దర్యాప్తులో వాళ్ళందరినీ కూడా మార్చేస్తారు. ఎందుకంటే మీరు 2024 హైకోర్టు తప్పు జరిగింది. మీకు ఇంకొక చిన్న ఉదాహరణ చెప్తున్నా, వీడికి సిగ్గుంటే నిజంగా చెప్తున్నా, అసలు మీరు గూగుల్లో కొట్టండి ఏపీపీఎస్సి స్కామ్ జరిగిందని ఎవరు హైకోర్టుకు వెళ్ళారని మీరు గూగుల్లో కొడితే గూగుల్ స్పష్టమైనటువంటి సమాధానం చెప్తుంది. అందులో మీరు ఇంగ్లీష్లో ఉన్న దాన్ని తెలుగులో ట్రాన్స్లేషన్ చేసుకోండి, క్లియర్గా చెప్పింది. ఏం చెప్పింది తెలుసా? ఎవరైతే ఎగ్జామ్ రాసినటువంటి బాధితులు ఉన్నారో ఆ బాధితులు డిజిటల్ మూల్యాంక గణనలోనూ మాన్యువల్ మూల్యాంక గణనలోనూ ఆ యొక్క మార్కులు అనేది డిఫరెన్స్గా ఉండటం పైన, అంతేకాకుండా వీళ్ళు కోర్టు నిబంధనలు ఏపీపీఎస్సి వాళ్ళకి కొన్ని రూల్స్ ఉన్నాయి. ఏంటి అదేనంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూనివర్సిటీ నుంచి నిష్ణార్థులైనటువంటి ప్రొఫెసర్స్ మాత్రమే పేపర్లు దిద్దాలి. రెండవది దిద్దువేతలు ఉండకూడదు. మూడవది వైట్నర్ వాడకూడదు. నాలుగవది ఈ పరీక్షా ప్రక్రియ అంతా కూడా ఏదైతే వాళ్ళు పేపర్లు భద్రపరిచారో ఆ భద్రపరిచినటువంటి చోట సీసీటీవీ కెమెరా ఫుటేజెస్ అనేది ఎక్కడి నుంచి వీళ్ళు పేపర్ తీసుకెళ్ళి అక్కడ భద్రంగా పెట్టిన దగ్గర నుంచి వాటిని రిలీజ్ చేసే వరకు మొత్తం కూడా క్లియర్ కట్ సీసీటీవీ ఫుటేజ్ ఉండాలి. కానీ వీళ్ళు ఏదైతే ఆ స్ట్రాంగ్లో పెట్టిన తర్వాత 17 రోజుల వరకు సీసీటీవీ ఫుటేజ్ లేదు. అంతేకాకుండా 60 రోజులు మీరు హాయిలాండ్లో పేపర్ దాచిపెట్టారు. ఇవన్నీ దాచిపెట్టేసి సిగ్గు లేకుండా మీరు మళ్ళీ మీడియా ముందుకు వచ్చేసి మా అన్న మంచోడు మాకు క్లీన్ చీట్ ఇచ్చిందని చెప్తారా? నేను ఈరోజు ఓపెన్గా అడుగుతున్నా మిమ్మల్ని. సెలెక్ట్ అయినటువంటి 165 మంది అభ్యర్థుల్లో 160 మంది అభ్యర్థుల్ని హైకోర్టు ఎందుకని ప్రాధాన్యత లేనటువంటి పోస్టులు వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పేసి హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. దానికి సమాధానం చెప్పమనండి. అంతేకాకుండా వాళ్ళనే కాకుండా ఎవరైతే వీళ్ళని సెలెక్టెడ్ చేశారో స్క్రూటినైజ్ టీమ్ కావచ్చు, లేకపోతే ఇంటర్వ్యూ చేసినటువంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే పేపర్ కండక్ట్ చేసిన వాళ్ళు కావచ్చు, వీళ్ళందరినీ కూడా దాదాపుగా 330 మందికి పైగా వాళ్ళని ప్రభుత్వం అప్రాధాన్యతమైనటువంటి పోస్టుల్లో ఇవ్వాలని నిర్ణయించింది. ఎందుకు ఇచ్చింది? ఎందుకంటే వీళ్ళు ఆ పోస్టుల్లో ఉంటే సరైన విధంగా విచారణ జరగదని, బాధితులు చేసినటువంటి ఆరోపణలకు సంబంధించినటువంటి సాక్ష్యాలను కానీ తారుమారు చేస్తారని చెప్పేసి సిట్టు నివేదిక వచ్చే వరకు కూడా దాని మీద పూర్తిగా నిర్ణయం తీసుకునే వరకు కూడా వీళ్ళకి ఎటువంటి ప్రాధాన్యత కలిగినటువంటి పోస్టులు ఇవ్వద్దని చెప్పి హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. సిగ్గులేదు ఈ మాట చెప్పడానికి? నువ్వు ఎప్పుడుదో తీసుకొచ్చేసి బుజ్జుగా చెప్పేస్తున్నావురా, ఎవరిని పిచ్చోళ్ళని చేస్తున్నావు? ఎంత అడ్డగోలుతనంగా మాట్లాడుతున్నారంటే వీళ్ళకి తప్పు జరిగింది. ఎందుకంటే ఇక్కడ సిట్టు ఏదైతే దర్యాప్తు చేసినప్పుడు దాంట్లో తెలిసింది ఏంటయ్యానంటే చాలా కీలకమైన అంశాలు తెచ్చింది. ఒకటి, డిజిటల్ మూల్యాంక గణనకి మాన్యువల్ మూల్యాంక గణన అనే దానికి అసలు పొంతన లేనటువంటి మార్కులు వచ్చాయి. అంతేకాకుండా ఎవరైతే ఈ పేపర్లు దిద్దారో వాళ్ళెవరూ కూడా ప్రముఖ యూనివర్సిటీస్ నుంచి వచ్చినటువంటి సబ్జెక్టుకు సంబంధించినటువంటి వ్యక్తులు కాదు. ఎవరయ్యా అంటే ఎవరైతే ఈ సంస్థని అసలు వాళ్ళకి ఆ సంస్థ ఆ మూల్యాంక గణనం చేసేటువంటి అర్హత లేనటువంటి సంస్థ, ఆ సంస్థకి ఇస్తే ఆ సంస్థలో సెక్యూరిటీ గార్డ్సు, అలాగే ఎవరైతే ఎలక్ట్రీషియన్స్, అలాగే ఫ్లోర్ క్లీన్ చేసుకునే వాళ్ళ చేత పేపర్లు దిద్దించారంటే ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో ఎంత నీచంగా చేశారు. అంతేకాకుండా ఒక అభ్యర్థికి 115 మార్కులు వస్తే అతన్ని వైట్నర్ ఉపయోగించి అతను 69 మార్కులు పరిమితం చేసి ఉద్యోగం రావాల్సినటువంటి వ్యక్తి జీవితాన్ని నాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి స్వార్థం కోసం. ఇలా నేను అడిగేది, నేను చెప్పేది కాదు, మీరు గూగుల్లో కొట్టుకొని చూడండి. ఈ గూగుల్లో కొట్టుకొని చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఎంత గూక్లే పని చేశారో అలాంటి గూక్లే పని సమర్థించడానికి వచ్చినటువంటి ఈ గొట్టంగాలని తరిమి కొట్టాల్సిన బాధ్యత మీ చేతిలో ఉంది. వీడు మాట్లాడతాడు ఎప్పుడుదో అఫిడవిట్, మీరు అందులో వాడు రాసిన దాంట్లోనే క్లియర్ కట్గా పైన డేట్ కట్ చేసినప్పుడు పిచ్చినాయాలు అలాగే యాస్ట్రీస్గా దాన్ని వేసేసాడు. నేనేమంటున్నానంటే సిట్టు దర్యాప్తులో కొన్ని కీలకమైనటువంటి పేజీలు నేను చెప్తా. ఈ పేజీల్లో కరెక్ట్గా ఏపీ ప్రభుత్వం అంటే సిట్టుకి కీలకంగా కొన్ని అంశాలు చెప్పింది. ఏంటి అనంటే హాయిలాండ్ జరిగిన కుట్రపైన సిట్టు దర్యాప్తులో B26, B27, B39, B40, B41 ఈ పేజెస్లో క్లియర్ కట్గా చెప్పింది ఎలా మోసం చేశారు, ఎలా సీసీ ఫుటేజ్ని మాయం చేశారు, ఎలాగా వీళ్ళు మాన్యువల్ డిజిటల్ మూల్యాంక గణనల మధ్య డిఫరెంట్ తీసుకొచ్చేసారు, ఎందుకు వైట్నర్ వాడారు. అంతేకాకుండా ఎవరైతే అధ్యాపకులు దిద్దారంటున్నారో వాళ్ళల్లో 12 మందికి డైరెక్ట్గా సిట్ వాళ్ళని పిలిచి విచారణ చేస్తే మేము రాలేదు, అసలు మేము ఆ మూల్యాంక గణనలోకి పార్టిసిపేట్ చేయలేదు అని క్లియర్ కట్గా చెప్పారు. ఇంకొక 40 మంది వాళ్ళకి ఫోన్లు చేస్తే మేము ఆ చుట్టుపక్కల పరిధిలోకి రాలేదు,
లేదు కావాలంటే మీరు మా ఫోన్ సిగ్నల్స్ని ట్రేస్ చేసుకోమని కూడా చెప్పేశారు. అంతేకాకుండా మూడోసారి మూల్యాంక గణన చేయమంటే మన చైర్మన్గా అప్పటికి తెలుగుదేశం పార్టీ వచ్చినటువంటి టెన్యూర్ అయిపోతే కొత్త ఆయన జాయిన్ అయ్యాడు. ఎవరో కాదు, ఆయన గౌతమ్ సవాంగ్ గారు. ఈ సవాంగ్ గారి ఆధ్వర్యంలో కోర్టు పర్మిషన్ లేకుండా 48,418 పైచిలుకులుగానే ఫేక్ ఐడీలతోటి వీళ్ళు ఈ యొక్క బార్కోడ్ని క్రియేట్ చేశారు. ఎంత దుర్మార్గం అండి, ఎంత అన్యాయం అండి. ఇంత దరిద్రమైనటువంటి పనులు చేసి వీడు సిగ్గు లేకుండా మీడియా ముందుకు వచ్చి వీడు సిట్ రిపోర్ట్ చదవకుండా ఎప్పుడో 2014/1/2025 చేసినటువంటి అడిషనల్ రిపోర్ట్ని చదువుతున్నాడు. అంటే ఎవరిని మాయ చేస్తున్నారు, ఎవరిని మభ్య పెడుతున్నారు వీళ్ళు? ఈరోజు సిట్టు దర్యాప్తు చేసింది. మీకు దమ్ముంటే సిట్టు దర్యాప్తుని మీరు తీసుకొచ్చి తీసి ఎస్ జరిగిందా లేదా. ఈరోజు అందరికీ తెలుసు వీళ్ళకి జగన్మోహన్ రెడ్డి ఇంతమంది జీవితాలు నాశనం చేశాడని తెలుసు. దాన్ని కవర్ చేయడానికే ఇలాంటి వెధవల్ని మార్కెట్లో తీసుకొచ్చేసి బూట్లు నాకి 5 రూపాయల కోసం పనిచేసే వెధవల చేత ఇలాంటి వీడియోలు చేపిస్తున్నారు. సిగ్గుండాలి కనీసం. అక్కడ చదువుకొని అండర్లైన్ చేసి చూపిస్తాను నేను కావాలంటే. ఎక్కడైతే నువ్వు పెట్టినటువంటి రిపోర్ట్లోనే అక్కడ క్లియర్ కట్గా చూపిస్తాను చూడండి.